నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బీజేపీ నేతలు వరుస కామెంట్లు చేస్తూ ఉన్నారు. మొన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసినటువంటి కామెంట్లను మర్చిపోక ముందుకే మరో పక్కన నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి కామెంట్. సో వీటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు. నమస్తే. నమస్తే. సో ముఖ్యంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మంత్రి పదవులు ముఖ్యమంత్రి దగ్గరనే 4-5 ఉన్నాయి, అవి పోతే అన్నటువంటి భయంతో ఒక ఆందోళన సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఏంది, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు కానీ ఏ పదవులు కానీ ఎక్కడ వస్తాయి ఎట్లా వస్తాయో కూడా వాళ్ళకి తెలిసి కూడా చిలక జ్యోతిష్యం చెప్తాడు. రేవంత్ రెడ్డి ఏదో నిన్న ముఖ్యమంత్రిగా మారుతాడని ఇంకెవరికి వస్తుందని ఏదో రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను ఏమంటున్నా, ఏలేశ్వర్ రెడ్డి నీకు ప్రజలు గెలిపించి ఎమ్మెల్యే చేసి మరి బీజేపీ పార్టీని బీజేపీ అధ్యక్షుడిని చేసింది, అసెంబ్లీలో పార్టీ నాయకుడిని చేస్తే చిలక జ్యోతిష్యం చెబుతావా? జ్యోతిష్యం చెప్పుకోమని నిన్ను అధ్యక్షుడిని చేసింది తర్వాత, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు దిగుతారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు మారుస్తారా, దీని గురించా? నేను ఏమంటానంటే నీకు రాజకీయాలు తగవు. నువ్వు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి, అక్కడ పుష్కరాల్లో చిలకను కొనుక్కొని పెట్టబెట్టుకొని ఆడ పేకలు ఉంటే ఆ పేక ముక్కలు పెట్టుకొని పరుచుకొని చిలక జ్యోతిష్యం చెప్పుకో. చక్క 4 రూపాయలు వస్తాయి. దాదాపు రోజుకి 50,000 మంది వస్తున్నారట. కాబట్టి నీవు ఒక రాజకీయ నాయకుడుగా నీకు ప్రజల అవకాశం ఇస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దిగిపోతాడు, లేకుంటే మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి కావాలని చెప్పి చేయట్లేదు అంటాడు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేస్తాడు. కాబట్టి ఇది జాతీయ పార్టీ. మీ పార్టీలో కూడా అది జరుగుతుంది. మీ బీజేపీలో కూడా ఉన్నావు కదా, నువ్వు ఇప్పుడు బీజేపీలో ఉన్నావు కదా. కాబట్టి బీజేపీలో కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే ఉంటుంది, మన సొంత పెత్తనాలు ఉండవు. కాబట్టి నేను ఏమంటానంటే నిజంగా ఇప్పుడు జరిగేది మార్పు ఏంటంటే అసలు బీజేఎల్పీ నాయకుడుగా అసెంబ్లీలో ఈయనున్నాడు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉండు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ అసెంబ్లీ నాయకుడిగా అవకాశం ఇస్తే చిలక జ్యోతిష్కం చెప్తాడు. కాబట్టి నేను తక్షణమే మారుద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఈ పదవి పోతున్న ఫస్ట్ అది చూసుకో. అదేవిధంగా కిషన్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి ఉన్నాడు, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉండు, 2 పదవులు చేయలేకపోతాడు. ఒక పక్క మహేష్ కుమార్ గౌడ్ని, ఒక పక్క రేవంత్ రెడ్డిని ఢీకొనలేకపోతాడు. కాబట్టి పని ఒత్తిడి వల్ల ఆయన మార్చే ప్రక్రియ అడగనపడుతుంది. మీ పార్టీలో పదవులు మారుతున్నాయి. అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా మార్చి నితిన్ గడ్కరీకి ప్రధానమంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఇలా ప్రపంచ ఆపరేషన్ సింధూర్ విషయంలో ప్రగల్భాలు బలికి తల ఎత్తుకునేలా కాకుండా తల దించుకునేలాగా చేసిండు. ఇలా ట్రంప్ గారు మాటలినేసి ఇలా భారతదేశం యొక్క తల దించే విధంగా చేసిండు. కాబట్టి ఫస్ట్ అక్కడ మార్పు జరుగుతుంది, దాని గురించి ఆలోచించు ఇలా. కాబట్టి మీరు ఇవన్నీ మతభ్రమించిన మాటలు, పనికిమాలిన ముచ్చట్లు మాట్లాడటం వల్ల ప్రజా సమయాన్ని వృధా చేయటమే. అదేవిధంగా ఏలేశ్వర్ రెడ్డి ఆయన మాటలు చూస్తే ఎట్లుందంటే, వెనకడికి ఎవడో పని లేనోడట పిల్లి తలకాయ కొరికినట. ఈ పిల్లి తలకాయ కొరికే ముచ్చట్లు దేనికి అంటాను? అసలు నువ్వు ఆ అసెంబ్లీలో నీకు అధ్యక్షుడిగా ఇచ్చి పార్టీ బీజేపీగా ఇచ్చినప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా పోషించు. పుష్కరాల మీద మాట్లాడు. రోజుకి 50,000 మంది సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని పోతున్నారు. కుంభమేళా కన్నా అద్భుతంగా జరుగుతుంది తెలంగాణలో పుష్కరాలు. ఇలా రేపో మేమందరం కూడా బయలుదేరుతున్నాం. కాబట్టి దాని గురించి ఆ ఏర్పాట్లు ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేం చేయాలి, దాని గురించి చెప్పాలి. కానీ మాట్లాడితే ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. ముఖ్యమంత్రి అసలు నీకు అవసరమా అంటున్నా, ఇది జ్యోతిష్యం అవసరమా అంటున్నా. అదే చెప్పుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఆ జ్యోతిష్యం చెప్పుకొని బతుకు గాంధీ భవన్ దగ్గర పెట్టుకో, లేదా మీ బీజేపీ ఆఫీస్ దగ్గర ముందు చాప వేసుకొని కూర్చో అని చెప్పి నేను సలహా ఇస్తున్నా. సో ఒక పక్కన మీ మంత్రి సైతం కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినాయి, అవి కూడా వివాదాస్పదం అవుతా ఉన్నది. మంత్రుల దగ్గర నుంచి ఫైళ్లు కదాలంటే పైసలు ఇవ్వాల్సింది అన్నటువంటి కొండా సురేఖ వ్యాఖ్యలని ఎట్లా చూస్తారు? ఇప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల గురించి. గతంలో మంత్రులుగా వెలగబెట్టినటువంటి కేటీఆర్, ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో ఆ మంత్రుల్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడారు. దాన్ని గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు కలుగులో ఎలుకలు దాక్కుని బయటకు ఈ మాటలు తట్టుకోలేక చెమట బుట్టి బయటకు వస్తున్నారు. కాబట్టి ఇలా విచారణ ఎవరి మీద జరుగుతుంది? ఫార్ములా 1 రేసులో 55 కోట్లు అప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్కు తెలవకుండా, కేంద్ర ప్రభుత్వానికి తెలవకుండా, రిజర్వ్ బ్యాంక్ ఇండియా తెలవకుండా అక్రమంగా తరలించి అందులో కమిషన్లు దొబ్బింది నువ్వు. కాబట్టి కొండా సురేఖ గారు అన్న మాటలు నీకు చురక తగిలింది కాబట్టి బయటకు వచ్చి పెడబొబ్బలు బుట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు. అందుకే కొండా సురేఖ గారి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో సైకో మీడియాగా ప్రచారం చేస్తుంది, విష ప్రచారం చేస్తుంది. కొండా సురేఖ గారు ఆడ సమాజ సేవ చేశారు. 4 కోట్లు పెట్టి ఒక పాఠశాల కట్టించి సిఎస్ఏఆర్ నిధులు అంటే కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు అనేది కంపెనీలు ఖర్చు పెట్టవు. అవి ఖర్చు పెట్టకుండా దొడ్డిదారులు ఇట్లాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు గతంలో ఇట్లా భూములు ఇచ్చి లాభాలు పొందారు. కాబట్టి కొండా సురేఖ గారు వాళ్ళ గురించి మాట్లాడితే ఆమె మాటలను వక్రీకరించారు. అందుకే కొండా సురేఖ గారు వక్రీకరించిన మాటలను బీఆర్ఎస్ పార్టీ చూస్తే భారత రాష్ట్ర సమితి కాదు, అది వక్రీకరణ రాష్ట్ర సమితి అంటే వీఆర్ఎస్ అంటే సరిపోద్ది.
అరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి మాటను వక్రీకరించడం, లేని కృత్రిమ ఉద్యమాలు సృష్టించి ఉద్యమాలు చేయటం, సోపాలు పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద విష ప్రచారం చేయడం కోసం. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇలా సన్నబియ్యం ఇస్తుంటే ఆనందంగా శ్రీమంతులతో పాటు సామాన్యులకు కూడా సన్నబియ్యం ఇస్తాను. ఇలా రేషన్ దుకాణాల దగ్గర ఊర్లో పోయి అడగండి, కాంగ్రెస్ దేశంలో ఎక్కడ కూడా సన్నబియ్యం పథకం అమలు కావట్లేదు. ఇలా పేదవాడు కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం చేస్తాడు. అవన్నీ కూడా తట్టుకోలేక, ఎక్కడ కూడా అవినీతి లేక ఈ విధంగా కొండా సురేఖ గారి మాటల్ని వక్రీకరిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి తాత్కాలికమే. కొండా సురేఖ గారి వ్యక్తిత్వం ఏందనేది దీని ద్వారా తెలంగాణ సమాజానికి ఆమె గొప్ప వ్యక్తిత్వం అర్థమైపోయింది. సో అందాల పోటీల నుంచి మొదటి నుంచి కూడా విపక్షాలు ఖచ్చితంగా వీటిపైన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మొన్న జరిగినటువంటి రామప్ప ఆలయ సందర్శన సందర్భంగా తెలంగాణ ఆడపడుచులతోటి ఆ మహిళల యొక్క కాళ్ళు కడిగించడం ఇది ఒక నీచ సంస్కృతి అన్నటువంటి కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. సో ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ కాళ్ళు కడిగేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇప్పుడు అతిథి దేవోభవ అంటాం. మన తెలంగాణలో నాకు తెలిసి కూడా నాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా అతిథి వస్తే ఫస్ట్ బకెట్లో నీళ్ళు ఇచ్చి చెంబిస్తాం మనం. అవసరమైతే పెద్దవాళ్ళు అయితే మనమే ఇక్కడ నీళ్ళు పోస్తాం, వాళ్ళు తుడుచుకుంటారు. కాకపోతే ఇక్కడ పాశ్చాత్య దేశాలు చెందినటువంటి విదేశీ అందగత్తెలు కాబట్టి వాళ్ళు పళ్ళెంలో కాళ్ళు ఎందుకు పెడతాము, ఆ కాళ్ళల్లో నీళ్ళు కడుక్కోవాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు పాపం వాళ్ళకి. కాబట్టి మిగతా వాళ్ళంతా పాపం కడుక్కున్నారు. ఒకళ్ళిద్దరు వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవకులు వాళ్ళు ఏం చేశారు, ఒక అందగత్తె పాదాలు పళ్ళెంలో పెడితే నీళ్ళు పోసింది. ఒక అందగత్తె అసలు వాళ్ళకి అయోమయ పరిస్థితి, వీళ్ళకి భాష రాదు, వీళ్ళకి వాలంటీర్లకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళ భాష రాదు. కాబట్టి ఇట్లా చేయాలని చెప్పి కాళ్ళ మీద నీళ్ళు పోస్తే వాళ్ళు కడుక్కున్నారు. ఇంకో అట్టనే కాళ్ళు ఉంచితే కాళ్ళు పైకి ఎత్తందంటే ఒక బట్ట పెట్టి ఏదో తుడిచారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఇనుమడింపజేసేందుకే అందాల పోటీలు తప్ప దిగజార్చే పోటీలు కాదు. ఇవాళ మీరు దిగజారు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ విమర్శ చేయాలో ఎక్కడ విమర్శ చేయకూడదో తెలియకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు చక్కగా విజయవంతంగా అందాల పోటీలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు రామప్ప అందాలను పరిచయం చేస్తుంటే, ప్రపంచ దేశాలకు 1000 స్తంభాల గుడి వరంగల్ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేస్తుంటే, చార్మినారు ఎప్పుడో కులీ కుతుబ్ షా 470, 450, 60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చార్మినార్ను అందగత్తెలు తిలకిస్తే ప్రపంచ దేశాలకు ఇంత గొప్ప హెరిటేజ్ కట్టడం ఉన్నది, పురాతన కట్టడం ఉందని చెప్తుంటే ఇవన్నీ చూసి తట్టుకోలేక చెమటలు బట్టి ఏం చేయాలా, కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది కాబట్టి కాళ్ళల్లో కట్టబెట్టాలా, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవాళ ప్రపంచానికి మన తెలంగాణ యొక్క ఖ్యాతి సంస్కృతి సాంప్రదాయాలు జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా అసభ్యం కానీ అశ్లీలం కానీ ఉందా? వాళ్ళు మన చీరలు కట్టుకుంటున్నారు, మన పోచంపల్లి చీరలు కట్టుకుంటున్నారు. అందగత్తెలకు తెలంగాణ చీరలు కట్టించినటువంటి చరిత్ర ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. మన చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా, మన ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చెందే విధంగా మనం చేస్తుంటే ఇవన్నీ కూడా కాళ్ళల్లో కట్టబెట్టి తలకమాసిన మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలే వాళ్ళకు తలంటుతారు. కుంకుడికాయలు పెట్టి మర్చిపోయిన వీళ్ళ షాంపూలు వచ్చినాయి, కుంకుడికాయలు పెట్టి తలంటుతారు. మా బాధ ఏందో ఆ కళ్ళల్లో పోతే, ఆ రసం పోతే ఎట్లుంటుందో దాన్ని ప్రజలే త్వరలో చూపిస్తారు. సో ఇది మానవతరాయ్ గారు చెప్పేటువంటి అంశం. కావాలని చెప్పేసి బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పైన అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎర్రటి మహేశ్వర్ రెడ్డి గారు జ్యోతిష్యం చెప్పాలని చెప్పేసి ఒక పక్కన మానవతరాయ్ గారు హెచ్చరిస్తున్నటువంటి సందర్భంతో పాటు మరో పక్కన అందాల పోటీలకు సంబంధించినటువంటి విషయంలో కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. ఆ కాళ్ళు కడిగేటువంటి అంశంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా చేశామని తప్పించి ఏదో మహిళలను కించపరిచేటువంటి విధంగా కాదన్నటువంటి భావనని మానవతరాయ్ గారు అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అనిల్, మన తొలి వెలుగు.